దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారో వీటన్నిటికీ సమాధానాలు ఏం చెప్తారు. మీరు మాట్లాడిన తర్వాత మహాసేన రాజేష్ది చూపిద్దామండి, ఆయన మాట్లాడింది, లేకపోతే ముందర మీరు మాట్లాడండి. ఇప్పుడు రాజేష్ గారిది చూస్తారా? ఓకే, అన్ని కలిపి ఒకేసారి అన్నిటికీ కలిపి ఒకే సమాధానం చెప్తారా? రాజేష్ ఏం మాట్లాడారు కూడా చూద్దాం. నా కొడకండి ప్రకాష్ రాజు గారు, ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని, నోట్లో ఏం పెట్టుకున్నామని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషణ చేస్తున్నారు? మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో భాష మాట్లాడు. కానీ మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? చెప్పకుండా ఎందుకు అతన్ని పాపం ఇన్ని కేసులు ఎరిగించారు? వేళ వైసీపీ సంఘం మీకు తెలీదు. ఇందాక చూసాను, సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారు. ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. ఈవేళ ఇప్పుడు అతను మచిలీపట్నం వెళ్ళాడు, జనాలు గోల పెట్టుకుంటూ పరుగులు పెడుతున్నారు, అతను ఎక్కడ దొరుకుతాడు అని. అతను కాపాడు రెస్క్యూ చేయకుండా మీరు ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చొని ఇంత సమ్మగా మాడుతున్నారేంటి సార్? అతనికి భార్య ఉందట, చిన్న పిల్ల ఉందట, అతని లైఫ్ లో ఎందుకు అంత రిస్క్ లో పెట్టేశారు? జగన్ గారు మరియు మీలాంటి వాడు అంత రిస్క్ లో పెట్టి ఇప్పుడు ఎందుకు గాలిలో వదిలేశారు? అంటే అతన్ని ఒకవేళ ఎవరన్నా ఏదైనా చేస్తే చక్కగా అతను మర్డర్ ని లేకపోతే అతని శవాన్ని ఉపయోగించుకుని రాజకీయానికి వాడుకోవాలనుకున్నారా? ఏంటి సార్ ఇది? అరే మీరు చాలా మేధావులు అనుకున్నాను నేను. బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? రేపటి నుంచి రావణ్కి ఎవడో ఉండడు, వెనకాల ఎవ్వడో ఉండడు, ఆ వాయిదాలు తిరిగేటప్పుడు ఎవ్వడో ఉండడు. ఆ వాయిదాలు ఇప్పుడు ఈవేళ జనం అతని మీద అలా పరుగులు ఎట్టించి అతన్ని ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు. రేపు పొద్దున వాయిదాలకు వస్తే వాయిదాలు వై కేటగిరీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వేసుకుని వస్తాడు ఏంటి? ఎందుకు అతని ప్రాణాలు అలా రిస్క్ లో పెట్టారు? అతని లైఫ్ ని ఎందుకు అలా రిస్క్ లో పెట్టారు? మళ్ళీ ఇలా సపోర్ట్ చేయడం ద్వారా అతను మహాసేన రాజేష్ ఆయన వేదన అది, అంటే ఆయన క్వశ్చన్ చేయాలి కాబట్టి పార్టీ తరఫున క్వశ్చన్ చేశారు. తర్వాత రావణ్ భార్య అనూష్ గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు, నా భర్తది కమ్మ కులం రావణ్ చౌదరి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రకటన కూడా చూడొచ్చు. సరే, మరి ఆవిడ ఎందుకు హఠాత్తుగా ఈ పత్రికా ప్రకటన ఇచ్చారనేది అర్థం కావట్లేదు. ఆ అంశం పక్కన పెడితే ప్రభుత్వం స్టాండ్ ఏంటి సార్ రావణ విషయంలో? కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళి జైలు నుంచి జైలుకి మార్చుకుంటూ, రిమాండ్ నుంచి అదే పంగానే ఇంకో కేసులు ఇంకో చోట రిమాండ్ పంపించుకుంటూ వెళ్ళటం. ఇప్పుడు చట్టపరంగా మీకు యూ హ్యావ్ ఎవ్రీ రైట్, ప్రభుత్వానికి పరిపూర్ణమైన హక్కు ఉంది దాన్ని హ్యాండిల్ చేయడానికి. ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయాలి, చేస్తాయి కూడా. చట్టం ప్రకారం వెళ్ళిపోండి. అప్పుడు అతను మాట్లాడింది అభ్యంతరకరమైన భాష. ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కూడా ఆయనకి హ్యాస్ నో సెకండ్ ఒపీనియన్ మాట్లాడిన భాష మీద, రావణ్ మాట్లాడిన భాష మీద. బట్ చట్ట ప్రకారం అది ఏ ఫ్రేమ్ కిందకు వస్తుందో ఆ ఫ్రేమ్ కింద కేసులు పెట్టండి. శ్రద్ధాంజలి ఘటిస్తే ఉగ్రవాద నిరోధక చట్టం కింద, ఉపా కింద కేసులు పెట్టేస్తామంటే మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి అరాచకాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, పైశాచిక వ్యవహారాలు నడిచాయి కాబట్టి ప్రజలు మీ అంబడి నిలిచి ఓటేసారాలని 11 దగ్గర మేక్ కొట్టి ఆపేశారు. మీరు కూడా అదే చేస్తారా సార్? మీకు ప్యానెల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రావణ్ యొక్క జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు జరిగింది మొత్తం పరిశీలిస్తే అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్గా చేసుకొని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఒకటి. రెండోది, ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించినటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దాన్ని మళ్ళీ ఏదైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా వచ్చే విధంగా చేయాలనేటువంటి పేరుతో పెట్టినటువంటి ఒక మీటింగ్. అంటే పూర్తిగా క్రైస్తవులు పెట్టుకున్నటువంటి, దళిత క్రైస్తవులు పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్. ఆ మీటింగ్ జరిగేటప్పుడు మనం ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించో, దళితుల యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కుల గురించో, లేదా ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి దానిపైన, అదేవిధంగా ప్రభుత్వానికి విన్నవించటమో, లేదా వాళ్ళకి మీరు చేయకపోతే మేము ఇది చేస్తామని ఏదో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు పెట్టుకునేటువంటి ఒక వేదికని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అది కూడా ఆర్డర్లు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను లోబడి చేసుకుంటాము, ఎక్కడా కూడా ఎవరిని మనం ఏమనమనేటువంటి దానిపైన పూర్తిగా క్రైస్తవ సమాజం పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్. ఆ మీటింగ్లో జడా శ్రావణ్, అదేవిధంగా రావణ్ కాకుండా ఇంకా చాలామంది మాట్లాడారు, పాస్టర్లు మాట్లాడారు, అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ స్కూల్కి సంబంధించిన ఒక మాస్టర్ గారు మాట్లాడారు, అనేక మంది మాట్లాడారు. ఎవరు కూడా జడా శ్రావణ్, రావణ్ లాగా మాట్లాడాలి. వారికి కావాల్సినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఈ మీటింగ్ ఎందుకు పెట్టాం, మాకు ఇవ్వటానికి గల చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి పైన వాళ్ళ డిమాండ్ని పెట్టారు అందరూ కూడా. కానీ వీళ్ళ ఎజెండాలోనే ఒక రాజకీయ కుట్ర ఉంది కాబట్టే ఒకళ్ళేమో వాడిని నరికి వీడిని నరికి 2-3 ఊళ్ళకి పంచుతాం, వాళ్ళ నాలుగు కోసం వీళ్ళ నాలుగు కోసం బాడీ షేమింగ్ చేస్తామనేటువంటి లైన్లోనేమో జడా శ్రావణ్ మాట్లాడాడు.
రెండోది ఏం మాట్లాడతాడు, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుంది, లేదా నా వెనక మీరు 10 లక్షల మంది రండి, ఏం చేయాలో నేను చూస్తానని చెప్పి పూర్తిగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశాడు. రావణ్ ఏం చేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒక క్రైస్తవులు పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్లో హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడతారు, పోతారు. గ్రౌండ్లో ఊళ్ళల్లో నా రాష్ట్రంలో క్రైస్తవులకి హిందువులకి మధ్య ఒక అంతరాన్ని క్రియేట్ చేసేటువంటి మాటలు వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు. క్రైస్తవులు పెట్టుకున్నటువంటి మీటింగ్లో వేరే మతానికి సంబంధించిన వారిని మనం మాట్లాడటం రాంగ్, పాయింట్ నెంబర్ 1. అది కృష్ణన్న కూడా చెప్పాడు క్లియర్గా, వీళ్ళిద్దరు మాట్లాడిన మాట అభ్యంతరకరం అని. అది మాట్లాడేటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వారిని ఇమిటేట్ చేసే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బరస్ట్ అవడానికి కారణం, అప్పటికే 3-4 సంవత్సరాల నుంచి ఆయన అనేక రకాలుగా అతని కుటుంబ సభ్యుల్ని విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితి, ఆయన రకరకాలుగా అవమానిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నుంచి వచ్చినటువంటి వారి యొక్క దాని ఇన్ రిటర్న్ వాళ్ళు అన్నటువంటి మాటలకి ఎగ్జాస్ట్ అయిపోయి తప్పనిసరి పరిస్థితిలో ఒక మనిషిగా అందరికి కూడా కొంత కోప ఆవేశాలు ఉంటాయి. ఆ ఆవేశంలో నుంచి వచ్చినటువంటి అనేక సంవత్సరాలు పడి సరే, ఈ కోపావేశాలు వ్యవహారం అందరికీ వర్తిస్తుంది కదా? కాదు, మీరే మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడారు. నాది ఒకే ఒక ప్రశ్న, దానికి సమానం చెప్పి మీరు కంటిన్యూ చేసేయండి, నేనేం ఆపను. ఈ కోపావేశాల వ్యవహారం అందరికీ, మీకు, కృష్ణాంజనేయులకి, కొండ రాజీవ్ గాంధీ గారికి, రావణ్కి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జడా శ్రావణ్కి, ఇంకా ఎవరు వీక్షిస్తున్న అందరికీ కూడా వర్తిస్తుందిగా. అది కేవలం ఆయన ఒక్కరికి ఎందుకు వర్తిస్తుంది? ఎందుకు వర్తించింది చెప్తాను, అదే సార్ చెప్తున్నాను. అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితి, ఆయన భార్యని, ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లలతో సహా ఎంత భయంకరంగా మాట్లాడారో ఇప్పుడు అది రిపీట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అది కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిట్టినటువంటి బూతులు అత్యంత జుగుత్సాకరమైనటువంటి బూతులు, వాటన్నిటిలో నుంచి వచ్చినటువంటి కోపం. రావణ్ని ఎవరు తిట్టలేదు, లేదా కృష్ణాంజలి గారిని ఎవరు తిట్టలేదు, లేదా మిమ్మల్ని ఎవరు తిట్టలేదు, ఇప్పుడు తిట్టలేదు, లేదా ఈ సంవత్సరాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, లేదా కృష్ణ కుటుంబ సభ్యులను, రాజీవ్ కుటుంబ సభ్యులను ఎవరిని తిట్టలా. అందులో నుంచి వచ్చినట్టు 4 కోపం పట్టినటువంటి వాస్తవం. అప్పుడు మీ ప్రభుత్వమే కదా ఉంది, ఆ టైంలో ఆయన మాట్లాడాడు. దానికోసం అని చెప్పి రావణ్ మాట్లాడేటువంటి మాటలు ఇవాళ మీడియాలో ఉన్నటువంటి చిన్న యూట్యూబర్లు అందరూ కూడా ఏదో రావణ్ పవన్ కళ్యాణ్ గారు ఒకటేలాగా ఆయనతో సమానంగా పోర్ట్రే చేసి ఇతను ఒక పెద్ద నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరు చిన్న సబ్మిషన్ అండి, ఆయనకి ఈయనకి పోలిక పెట్టారు. హ్యూగేట్ స్కెల్ అని ఒక సైకాలజిస్ట్ అండి, ఆయన ఒక చోట రాశారు, బ్రిటిష్ స్కాలర్ ఆయన. అందరూ అన్ని విధాలా సమానం కాకపోవచ్చు, కానీ సమానంగా అందరూ మానవులే. అదొక్కసారి గుర్తు చేసుకోండి సార్, కైండ్లీ. సార్, మానవులు అందరూ ఖచ్చితంగా అందరూ సమానులే, కానీ వారి ప్రయత్నాల్లో భాగంగా మీరు వేసుకున్న ప్యాంటు షర్ట్ మీరు 15-25 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు, నేను 4,000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. అంత మాత్రాన మన ఇద్దరి మధ్య తారతమ్యాలు ఉండవండి. సమానంగా అందరూ మానవులే సార్. అందరూ మానవులే, కానీ మానవుల్లో దొంగలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, నీచంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఉన్నతంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఉన్నతంగా ప్రవర్తించే వాడికి, నీచంగా ప్రవర్తించే వాళ్ళకి మధ్య మనం కలిపి వాళ్ళిద్దరిని కంపేర్ చేయలేము, ఇద్దరు ఒకటి అనలేము. కాబట్టి ఎవరికి వారి అందరూ మనుషులైనప్పుడు కూడా వారి వ్యక్తిత్వాలను బట్టి, వారు చేసేటువంటి వ్యవహారాలను బట్టి వారిని ఇద్దరిని కూడా కలిపేటువంటి అవకాశం ఉండదు. అందరినీ ఒకే ఘాటిలో కట్టలేము. తర్వాత మన సోదరుడు రాజీవ్ కూడా చెప్పాడు, అయోధ్యలో ఎక్కడో ఏదో జరిగింది పవన్ కళ్యాణ్ అంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయ ముఖ చిత్రం నుంచి విరమించుకున్నట్లేనా? ఇంకా ఆయన ఏం మాట్లాడ్డా? ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో సహా అందరం కూడా కూటమి సభ్యులు, ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలా? అంటే ఎక్కడ అవకాశం వచ్చినా ఏం చెప్పినా సరే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూటమి మొదటగా ఏం చేశారు, కూటమిని విడగొడదామనేటువంటి విచిత్రమైనటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. అది అయ్యే లెక్క కనపడట్లేదు కాబట్టి కాపులకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. చివరికి ఏం చేశారు, ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్ చేసి ఈ సైన్యాన్ని మొత్తం కూడా ఆయన పైన యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక క్రైస్తవులకు సంబంధించిన మీటింగ్ కేంద్రంగా పెట్టి మీరు వేరే మతానికి సంబంధించిన వాళ్ళనో ఇంకోవరనో తిట్టడం ద్వారా మీరు పెట్టినటువంటి మీ ఎజెండా ఏంటి క్లియర్గా అర్థమవుతుంది కదా.
మీ ఎజెండా మీరు ఎవరో ఆదేశాల మేరకు మీకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్తాను. మరి ముఖ్యమంత్రి ఎవరు? జలశ్రావణ్, అది కూడా చెప్పాలి కదా. పోనీ ఇది కూడా కాదనుకుందాం. ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశంలో అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. విజయ్ కుమార్ గారు, లేకపోతే సునీల్ కుమార్ గారు, ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళెవరు కూడా, ఈ హర్ష కుమార్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వారెవరు కూడా లేకుండా వీరు మాత్రమే మీటింగ్ కండక్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఇండివిజువల్ కెపాసిటీ పెంచుకోవడానికి. తప్పే ఉందండి. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఆయన చారిటీ చేయట్లా, ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. తప్పే ఉంది. ఆయన రాజకీయం దానికి వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి. మీరు లిస్ట్ ఇస్తారా? ఎవరిని పిలవాలని? ఆయన రాజకీయాలు చేసుకోమనండి. కానీ దళిత క్రైస్తవుల పైన గన్ను పెట్టి మిగతా వాళ్ళని కాల్చేటువంటి ప్రయత్నం చేశాడు జలశ్రావణ్. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం దళిత క్రైస్తవులకి వేరే హిందూ సమాజానికి మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అది తప్పంటున్నాం మేము. రాష్ట్రం ఏమన్నా భగ్గుమంది అండి? హిందువులు క్రైస్తవులు కొట్టుకున్నారా ఎక్కడన్నా? ఈ 4 రోజుల్లో, ఈ వారం రోజుల్లో హిందువులు క్రైస్తవులు ఎక్కడైనా కృష్ణాంజనేయులు గారు, మీరు ఆ రాష్ట్రంలో ఉన్నారు కదా, కొట్టుకున్నారండి హిందువులు క్రైస్తవులు? జై భీమరావు ఒక్క మాట రాజకిరణ్ గారికి ఒక ప్రశ్న మాట్లాడమనండి, తప్పులేదు. ఆయన క్రైస్తవులు మీటింగ్ అని పెట్టి ఒక ప్రశ్న కృష్ణాంజనేయులు గారు, ఒక ప్రశ్న ఒకటి ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు కదా, ఇదేదో దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా మాట్లాడారు. వాళ్ళ దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు. అయితే మీరు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు తిట్టిన తర్వాత భ్రష్ట్ అవుతాడని రోజు దళితుల్ని, క్రైస్తవుల్ని, అదే విధంగా క్రైస్తవుల దేవుణ్ణి, అదే విధంగా ఈ విధంగా జనశ్రావణ్ కుమార్ని, వీళ్ళందరినీ రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టేటువంటి మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే రఘురామ కృష్ణరాజు. ఆయన రోజు తిడుతుంటే వీళ్ళకి కోపం రాదా? పవన్ కళ్యాణ్కి మాత్రమే కోపం అనే నరం ఉంది, మిగతా వాళ్ళందరికీ నరాలు ఉండవా? అలాంటి కోపాలు ఉండవా? మరి దాన్ని ఏమనాలి? నేను వాళ్ళు మాట్లాడింది కూడా తప్పని చెబుతున్నా, కోపంలో మాట్లాడినా తప్పనే చెబుతున్నా. ఇంకొకటి, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కిరణ్ గారు. ఒకటి ఏ స్టేట్మెంట్? కృష్ణాంజనేయులు ఎవరన్నా అన్నారా? వాసుదేవన్న గారిని ఎవరన్నా అన్నారని. కృష్ణాంజనేయుల్ని, ఇదే కృష్ణాంజనేయులు డిబేట్ లో చాలా పద్ధతిగా చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్ లో కలపటం అనేటువంటి అంశం మీద మాట్లాడినందుకు వారం రోజుల పాటు తిట్టకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొత్తము నా ఫోన్ వస్తే వాళ్ళదే కాదు, వారం రోజుల పాటు అమ్మ నా బూతులు తిట్టినటువంటి పరిస్థితి అలాంటిది నేను ఫేస్ చేశాను. అయితే నేను విక్టిమ్ కార్డు నేను ఎక్కడ ప్లే చేయను, నాకు అవసరం లేదు. నేను దేన్నైనా ఫేస్ చేయగలను కాబట్టి వాళ్ళు తిడితే ఇదొక పనికి మాలిన మంద వస్తూనే ఉంటాయి. మీకు నాకు ఈ మెసేజ్లు మామూలే కదా కృష్ణాంజనేయులు గారు. మంద అనే పదం తిట్టు కాదు, గుంపుగా తయారై జన సైన్యాన్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల మీద దాడులకి వీటికి తయారు చేస్తున్నారు. ఇది కాదండి ప్రజలు కోరుకున్నది. అవకాశం కల్పించండి సార్. ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బయట ఒక్కసారి చూద్దామండి. కృష్ణాంజనేయులు గారు ఒకసారి. తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా స్పెషల్ స్టేటస్? ఒక నిమిషం. రావణ్ మాట్లాడింది, దీని తర్వాత రావణ్ మాట్లాడాడు. నేను ఒక మాట మాట్లాడిన తర్వాత నేను ఈ రోజున చెప్తున్నా అండి విజయ్ కిరణ్ గారికి, ఈ రోజున కూటమి ప్రభుత్వము మీకు చేత అయితే మీరు చెప్పిన ప్రకారంగా గత 5 ఏళ్లలో కుంభకోణాలు చేశారు, అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు చెప్పిన ప్రకారంగా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. పెద్దిరెడ్డి భూ కుంభకోణాలు చేసిన పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయండి. ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళందరినీ చెప్పారు కదా, ద్వారం చంద్రశేఖర్ రెడ్డి మీరు మీ ప్రతాపం చూపించండి. మీ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం మీద తీవ్రంగా రైట్. రావణ్ మాట్లాడించుద్దాం. పవన్ కళ్యాణ్ రావణ్ ది ప్లే చేయండి. ఈ భాషను నేర్చుకుని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే చెప్పు
తీసుకొని కొడతా కొడకల్లారా. రైట్, సరే అదే ఓకే. విజయ్ కిరణ్ గారు, ఓకే విజయ్ కిరణ్ గారు. సో ఆ తర్వాత ఈయన మాట్లాడుతూ రావణ్ అన్నది కూడా అదే. అవకాశం కల్పించండి సార్. విజయ్ కిరణ్ గారు సార్, మాట్లాడారు. వస్తున్నా సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడే సందర్భానికి ముందర వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల గురించి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ కూడా అవి కూడా వేయండి. వాళ్ళు ఎవరెవరో ఏం మాట్లాడారు. ఇప్పుడు మీరు ఎట్లయినా సరే ఓవరాల్ గా వాసుదేవ్ గారైనా లేదా రాజీవ్ గారైనా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈయన ఇటు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిట్టాడు కాబట్టి ఈయన తిట్టడం కరెక్ట్. ఇక్కడ ఎవరు రావణ్ణి భుజాన్ని వేసుకుని ఎవరు వెళ్తల్లా. మీరు వినండి, రావణ్ మాట్లాడిన దాని మీద నాకున్న అభ్యంతరం, కృష్ణాంజనేయులకున్న అభ్యంతరం చెప్పాం. రావణ్ అట్లా మాట్లాడటానికి వీలేదనే చెప్పాం మేము. మీరు గమనించట్లా అది. రావణ్ మాట్లాడిన భాషే తప్పని చెబుతున్నాం, అతని విధానం తప్పని చెబుతున్నాం. అతను ఎవరు భుజాన్ని వేసుకుని తిరగట్లా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన అన్న మాట కరెక్ట్ అనేటువంటి విధంగా అలా జస్టిఫికేషన్ కూడా ఎవరు ఇవ్వట్లా. అతని వాయిస్ వినపడలేదు కాబట్టి చూపించాం. అతని వాయిస్ ఇప్పటిదాకా అందరికీ చూపించాం. అతని వాయిస్ ఇప్పుడే చూపించింది. అంతకుముందు జలాశ్రావణ్ది మనం చూపించింది. ఇక్కడ రావణ్ మాట్లాడిన భాష మీద మీకన్నా నాకు ఎక్కువ అభ్యంతరం ఉంది ఒక హిందువుగా. ఓకే, సమయం మించిపోతుంది. అవకాశం కల్పించండి. ఒక్క నిమిషం అండి, ఆయన కంక్లూడ్ చేయగానే మీ దగ్గరకు వస్తా. ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ మళ్ళీ కంక్లూడ్ అంటే మళ్ళీ ఆయన చెప్పేది ఏం చెప్తారు, దానికి మన సమాధానం చెప్పాలి కదా. సరే మీరు మాట్లాడి నేను సేపు తీసుకున్నారు కదా. సరే మాట్లాడండి. అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. మీరు ముగ్గురు కలిసి ముగ్గురు కాదు, మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే దాడంటే ఎట్లా అండి? భలే ఉంది విజయ్ కిరణ్ గారు. ప్రశ్నిస్తే దాడంటే ఎట్లా? ఎవరు ఆయన మాట్లాడింది చూపించాం, ఈయన మాట్లాడింది చూపించాం. ఇంత రావణ్ని కూడా టార్గెట్ చేసినట్టేనా మేము? జలాశ్రావణ్ని టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి, ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేసి, కందుల దుర్గేష్ గారిని టార్గెట్ చేసి, రావణ్ణి అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తిట్టారు కాబట్టి ఇప్పుడు రావణ్ తిట్టారు అనేటువంటి ఎజెండాని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. మీకు అలా అనిపిస్తుంది? అదే మీకు అలా అనిపిస్తుంది? ఐఎమ్ హెల్ప్లెస్. మీకు అలా అనిపిస్తుంది అంతే. మా ప్రభుత్వం ఒక నిమిషం రాజీవ్ గాంధీ ఆయన కంక్లూషన్. వాళ్ళ ప్రభుత్వ సమయంలో బోరుగడ్డ అనిలు, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరెడ్డి లేదా చీదిరి అప్పలరాజు వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి బూతులు ఇష్టానుసారంగా కొడాలి నానితో సహా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అంబటి రాంబాబుతో సహా. కానీ మీ ప్రభుత్వంలో ఒక్క చర్యలు తీసుకోవాలా. కానీ మా ప్రభుత్వంలో ఒక యూట్యూబర్ మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తే అతను కిరణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అసభ్యంగా మాట్లాడితే అతని పైన కేసులు పెట్టి 41A ఇచ్చి పంపించలా, రిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే అసభ్యంగా అసందర్భంగా మాట్లాడే వాళ్ళ పైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. మీకున్న చిత్తశుద్ధి ఏముంది? ఏమి లేదు. మీరు మాట్లాడడానికి కూడా లేదు. మీరు మీడియా ఛానల్స్ పైన కేసులు పెట్టారు, అదేవిధంగా సిబిఐ మీద కేసులు పెట్టారు. మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకా కృష్ణన్నగా మాట్లాడొచ్చు, ఆయన అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడూ కూడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి అంశం మాత్రం చెప్తున్నామండి. సో అందువల్ల రాజీవ్ గాంధీ గారు అందువల్ల మీకు నైతిక హక్కు లేదు కాబట్టి మీరు మాట్లాడకండి ఇంకా. ఓకే, మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తూ ఉంటారు. నేను 2 విషయాలు చెప్తాను సార్ క్లుప్తంగా. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్ గా చేస్తున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే మీరు చేస్తున్నారు, అది మాత్రం నిజం. నేను పూర్తిగా ఏకీభవిస్తా ఆ విషయంలో. విజయ్ కిరణ్ అన్న మాట విషయంలో నేను ఏకీభవిస్తా. ఆయన ఎందుకంటే ఆయన టార్గెట్ చేసి మాట్లాడి మీ రాజకీయం మీరు చేసుకోండి, సార్. ఆయన టార్గెట్ చేయటం దేనికి? నన్ను కూర్చోండి. ఇప్పుడు నాకు ఇప్పుడే అవకాశం ఇచ్చారు, సమయం మించిపోతుంది. 2 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ గా నన్ను మాట్లాడినప్పుడు 2 నిమిషాలు అడగండి, అభ్యంతరం లేదు. ఒకటి, మహాసేన మాట్లాడిన రాజేష్ మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. ఏదో రావణ్ణి బలిపశువులు చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సెంట్రిక్ చేసింది కానీ, పవన్ కళ్యాణ్ బలిపశువుని చేస్తుంది కానీ, పవన్ కళ్యాణ్ మీద బురద పూసే ప్రయత్నం చేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీయే. దానికి ఉదాహరణ విత్ సాక్ష్యం చెప్తాను నేను. సార్, వీళ్ళు కూటమిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు జనసేన జెండాలు పట్టుకుని పవన్ కళ్యాణ్ వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పవన్ మీటింగ్లకో జనసేన మీటింగ్లకో తిరిగారు కదా. మరి ఇప్పుడు నిజంగా రావణ్ మాట్లాడినటువంటి మాట భాష అభ్యంతరకరం అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి దగ్గర జనసేన వాళ్ళు మాత్రమే ఎందుకున్నారు, తెలుగుదేశం పార్టీలు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే జనసేనని బదనాం చేసే పని
ఈ తెలుగుదేశం పార్టీయే చేస్తుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటేనే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, లేదు ఆగమంటే ఆగుతారన్న విషయం ఈ రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. కాబట్టి ఏమిటంటే పవన్ కళ్యాణ్ని ఈ రోజు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడం, పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయాలనేటువంటి పని చేయడంలో భాగంగానే రావణ్ ఉదంతాన్ని గోరంతలు కొండంతలు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. రెండోది, ఒకవేళ ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ ఎవరినేం అనలేదు మేము, ఇప్పుడు మన అనలిస్ట్ గారిని అన్నారా రాజీవ్ని అన్నారా అని అడిగారు. సోదరా కిరణ్ గారు, ఒక్కసారి వచ్చి మా సోషల్ మీడియా వాల్స్ చూడండి. పిల్లల్ని, భార్యల్ని, తల్లుల్ని, చెల్లెల్ని ఎన్ని అమ్మనాబూతులు తిడుతున్నారు చూడండి. ఒకవేళ మీకు కావాలంటే అన్ని స్క్రీన్ షాట్లు ఇస్తాను, మీకు నేనే ఇస్తాను స్వయంగా, మీడియా ముఖంగానే మాట్లాడుకుందాం. ఎవరో కిరణ్ కుర్రని అరెస్ట్ చేసి అమ్మో మాది అద్భుతమైన ప్రభుత్వం అన్న, మీ దమ్ముంటారు అందరిని అరెస్ట్ చేసి చూపించండి. రెండోది, ఐ రిక్వెస్ట్ యూ, నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్ళాడు, దేని చేయడానికి వెళ్ళాడని, భారతి రెడ్డి వాళ్ళ పిల్లల అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూతుర్ల గురించి మాట్లాడిన నారా లోకేష్ అరెస్ట్ చేసి మీ దమ్ము సత్తా చావా చూపించుకోండి తప్పితే గులివెంద కింద సామెత లెక్క మీ నాయకులందరూ, మీ అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు, మీ బోండా ఓం ఏం మాట్లాడు, మీ చంద్రబాబు ఏం మాట్లాడు, పూతుల పార్టీ మీ పార్టీ, దుర్మార్గాల పార్టీ మీ పార్టీ, మీరు ఈ రోజు మా గురించి మాట్లాడడం అనేటువంటిది ఈ రోజు పిచ్చోడి చేయికి రాయించినట్టుంది. మీ చేతికి అధికారం ఇస్తే మీరు మంచిగా పరిపాలించండి, అంతే తప్ప మీకు నచ్చిన కేసులు పెడతామంటే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ మీ అందరికి, మీరు ఏదైతే విత్తనం వేస్తారో అదే రేపు మహావృక్షమై మొలుస్తుంది. తర్వాత మీరు తట్టుకోలేరు. ఒక యూట్యూబర్ ప్రశ్నించినందుకు మీరు జాతి ద్రోహం కేసులు పెడితే రేపు ఉదయం మీ పచ్చ మీడియా జర్నలిస్టుల పరిస్థితి ఏంటి, మీ పచ్చ మీడియాకు సంబంధించిన విశ్లేషకుల పరిస్థితి ఏంటి? మీ చేతుల్లో అధికారం ఉందని చట్టాన్ని ఎలా పడితే అలా వాడితే రేపు ఉదయం అధికారం వచ్చిన అంతకు 100 వాడతాడు. కాబట్టి ఆ పర్యవసానం మీకు వచ్చినప్పుడు సంగతి కదా అది కాదు, మీకు వచ్చినప్పుడు సంగతి. విజయ్ కిరణ్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి, కైండ్లీ కంక్లూడ్ క్విక్ గా, టైం అయిపోయింది. విజయ్ కిరణ్ కాదు, ఎవరిని ఇబ్బంది పెడతామని కాదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం, కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గం. ఓకే, విజయ్ కిరణ్ మాట్లాడతారండి. విజయ్ కిరణ్ కైండ్లీ కంక్లూడ్. సొంత చిన్నాని నరికినోడికి మీకు అదొకటి దొరికిందండి, ప్రధానికి మధ్యలో యాడ్ చేసేస్తారు. ఈ అంశంలోకి రండి. సొంత మీ చెల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తిడితే, తల్లిని తిడితే నోరు మూసుకొని కూర్చున్నటువంటి మీరు మా గురించి రైట్. థ్యాంక్ యూ. ఎనీహౌ ఈ డెవలప్మెంట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ రాజీవ్ గాంధీ గారు. సో ఇదండి ప్రశ్న రావణ్ కేసులో అతనికి రిమాండ్ విధించారు. ఈ నెల 18 వరకు నెల్లూరు జైలుకి ఆయన్ని తరలించారు. ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద ఆయన ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం, హిడ్మాకు నివాళులు అర్పించడం అలాంటి కారణాలు. ఒక 25 మంది లాయర్లు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు 25 మంది లాయర్లు మాట్లాడారు. ఆయన గురించి ప్రభుత్వం తరఫున వాదించారు. రావణ్ తరఫున జడా శ్రావణ్ మాట్లాడారు. సరే, జడా శ్రావణ్ ఆయనకి ఈ పాత కష్టాలన్నీ మనసులో పెట్టుకుని ఆయన మాట్లాడారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సరే, ఏం మాట్లాడి ఏంటంటే ఆయన ఎవిడెన్స్ తీసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. అల్లప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు ఈయన మాట్లాడితే తప్పేంటని. అంటే అప్పుడు తప్పు, ఇప్పుడు తప్పైతే అప్పుడు కూడా తప్పే కదా, కేసు పెట్టాలంటారు. ఒకవేళ అది ఒప్పైతే ఇది ఒప్పే కదా, కేసు తీసేయాలంటారు. సరే, ఇదేదైనా న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఉపా చట్టం అనేది చాలా తీవ్రమైన చట్టం, అది దేశద్రోహం కూడా ఉంది కాబట్టి మరి ఏ సెక్షన్ల కింద దేశద్రోహం పెట్టారు, ఈయన ఏ రకమైన దేశద్రోహానికి మరి రావణ్ చౌదరి పాల్పడ్డారు. ఎందుకంటే రావణ్ కమ్మకులం అని చెప్పేసి ఆయన భార్య అనూష మరి అర్జెంటుగా పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. అందరూ ఆయన కులం మీద వేరే రకంగా చెప్తున్నారు, ఆయన కాదు, ఆయన కమ్మకులస్తుడే అని చెప్పేసి. ఈ కార్డు ఎందుకు మరి బయటికి తీసుకొచ్చారో, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ అనేది దర్యాప్తు డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇదంతా తెలుస్తాయి ఈ విషయాలన్నీ. రావణ్ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రకాష్ రాజు, రావణ్ విషయంలో ఇన్వాల్వ్ అయిన జడా శ్రావణ్, రావణ్ వీళ్ళందరి వెనకాల వైసీపీ ఉందా? దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. కందుల దుర్గేష్ గారు దాన్ని బట్టబయలు చేశారు. వైసీపీ రేపు పొద్దున ఏ రకమైన సమాధానం చెబుతుంది అనేది అందరూ వేచి చూస్తున్న విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.